స్వర్గంలో, క్షేత్రాలలో, సామాన్య స్థలాల్లో చేసేటటువంటి కర్మలకు ప్రకృష్టమైన లక్షణం ఉంటుంది. మనం అది ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్టయితే మనుషులోకంలో పుట్టామని ఏం చేశామని ఆలోచించేటట్టయితే ఎన్నో ప్రాయశ్చిత్తాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఎంతకాలం జీవిస్తే అన్ని తప్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీని అవకాశం తీసుకోకుండా తన తెలివి తక్కువలో చేసే పనులు చాలా ఉంటాయి. అంటే అనేక 2 రకాలు. అవి భోజనంతో మొదలుపెట్టి మాతృస్తన్యపానంతో మొదలుపెట్టినప్పటి నుంచి ప్రాశ్చిత్తాలు చెప్పారు. తల్లి దగ్గర పాలు తాగినప్పటి నుంచి నేటి వరకు ఉండేటటువంటి జీవితంలో ఎన్ని తప్పులు చేశామో, ఎన్ని దోషాలు సంక్రమించావో వాటన్నిటినీ కడుక్కోమని చెప్తారు. అంటే తర్వాత బుద్ధి పెరిగి ఏమీ తెలియని కాలంలో తల్లి దగ్గర స్తన్యం తీసుకున్నప్పుడే తప్పు చేసుకుంటే తెలిసిన తర్వాత చేసే తప్పులు ఎన్ని ఉంటాయి, దోషాలు ఉంటాయి. అంటే కర్మలోనే ఉంది ఆ దృష్టం. చేయవలసినటువంటి పని సకాలంలో చేయలేకపోవడం, చేయవలసిన దానం చేయక లోభించడం, తీసుకోకూడనిది తీసుకోవడం, చేయకూడనిది చేయడం, చేసి ఉండవలసినటువంటిది ఎంత సమయంలో ఎటువంటి అవకాశం దొరికినప్పటికీ ఆనాడు చేయవలసిన మహాపుణ్యం జార విడుచుకోవడం, ఆ పని చేయక, ఇలాంటివన్నీ ఉంటాయి. దీన్ని ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అంటూ ఉంటాం. వీటన్నిటి కోసం ప్రాశ్చిత్తం ఆయా దేవతల్ని స్మరించి రుద్రాదుల్ని, వసువులను అందరినీ దేవతల్ని ఉద్దేశించి ఆ స్వాహాకారంతో ప్రాయశ్చిత్తకాండే పెద్దది ఉంది. అది లఘుగా చేసుకోకపోతే ఇన్నాళ్ళు చేసినటువంటి జీవితంలో చేసిన వాటికి ప్రాయశ్చిత్తం లేకపోతే భవిష్యత్తు సుఖంగా ఎలా ఉంటుంది అని ప్రశ్న వస్తుంది. కాబట్టి అది చేసుకోవాలి. అదే తావన్ మాత్రంగా చాలా ఎన్ని తప్పులు చేసినా ఇంత స్వాహాకారం చేయడం, అది ఇప్పుడు మనం చేసింది.